వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగంటి పాఠశాల. మాగంటి పాఠశాల యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వారందరికీ స్వాగతం సుస్వాగతం. నా ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను, మరియు లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అసైన్ టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు ఒక ముఖ్యమైన గ్రామర్ కాన్సెప్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోలో మీకు ముందుకు వస్తున్నాను. ఇక్కడ 3 రకాల వాక్యాలు రాశాను. ఐ ఫినిష్డ్ మై వర్క్, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్, ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్. ఈ 3 సెంటెన్స్ల యొక్క అర్థాన్ని గమనిస్తే జనరల్గా నేను నా వర్క్ను పూర్తి చేశాను అనేటువంటి జనరల్ మీనింగ్ వస్తుంది. అయితే ఈ జనరల్ మీనింగ్ అనేటువంటి కాస్త డీప్గా పరిశీలన చేస్తే, ఒక్కొక్క సెంటెన్స్ ఎగ్జామిన్ చేస్తే అక్కడ డిఫరెన్స్ అనేది ఉంది. ఐ ఫినిష్డ్ మై వర్క్ అనేది ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్, ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్. మనం ఇది గమనిస్తే ఐ ఫినిష్డ్ మై వర్క్ అనేటువంటిది ప్రజెంట్ టెన్స్లో వచ్చేటువంటి వాక్యము. ఐ ఫినిష్డ్, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక సెంటెన్స్ రాసేటప్పుడు వర్బను గమనించాలి. ఆ వర్బ్ అనేటువంటిది ఆ సెంటెన్సు ఏ టెన్స్లో ఉందో అనేది డిసైడ్ చేస్తుంది. ఇక్కడ ఫినిష్డ్ అనేది వర్బ్ యొక్క 3 రూపాలు, V1, V2, V3. ఇక్కడ రాసినటువంటి ఫినిష్డ్ అనేటువంటి వర్బు V2కు సంబంధించినది, అంటే వర్బ్ యొక్క 2వ రూపము. ఎక్కడైనా వర్బ్ యొక్క 2వ రూపం ఉపయోగిస్తే ఆ సెంటెన్సు ఖచ్చితంగా పాస్ట్ సింపుల్లో ఉన్నట్టు. ఐ ఫినిష్డ్ మై వర్క్, నేను వర్క్ పూర్తి చేశాను, ఫినిష్ చేశాను అనేది అర్థం. అయితే దీనికి టైం ఫ్రేజ్ అనేది యాడ్ చేయాలి. టైం ఫ్రేజ్ అనేది యాడ్ చేస్తే ఖచ్చితంగా క్లియర్గా అది ఏ టైంలో జరిగింది అనేటువంటిది చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఐ ఫినిష్డ్ మై వర్క్ yesterday, I finished my work in the last week, I finished my work in the last month. గతంలో జరిగిన పనులన్నిటినీ కూడా చెప్పడానికి పాస్ట్ సింపుల్ ఉపయోగిస్తాము. అది ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ కంప్లీటెడ్ మై వర్క్. కంప్లీటెడ్ అనేది వర్బ్ యొక్క 2వ రూపము. అది పాస్ట్ టెన్స్కు ఎగ్జాంపుల్. ఆ సెంటెన్స్ పాస్ట్ సింపుల్లో ఉన్నట్టు. ఇక రెండవ చూద్దాం. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్. ఫస్ట్ వాక్యానికి సెకండ్ వాక్యానికి డిఫరెన్స్ హ్యావ్ అనేది యాడ్ చేశాము. హ్యావ్ ఇండికేట్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ని చెప్పడానికి ఉపయోగించేటువంటి పదం హ్యావ్. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్ అంటే ఇప్పుడే పూర్తి అయినటువంటి వాక్యాలను చెప్పడానికి, పూర్తి కంప్లీట్ అయినటువంటి పనులను చెప్పడానికి ఉపయోగించేటువంటిది ప్రజెంట్ పర్ఫెక్ట్. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ను సూచించేటువంటిది హ్యావ్, హ్యాజు. హ్యావ్ అనేటువంటిది కొన్ని సందర్భాల్లో వస్తుంది, హ్యాజ్ అనేది కొన్ని సందర్భాల్లో వస్తుంది. కాబట్టి ఎక్కడైనా సరే హ్యావ్, హ్యాజ్ ఈ రెండిట్లో ఏ ఒక్కటైనా ఉపయోగించినప్పుడు దాని తర్వాత వర్బ్ యొక్క 3వ రూపం రాయాలి. V1 ఏమంటే ఫినిష్, V2 ఫినిష్డ్, V3 ఫినిష్డ్. కాబట్టి 3వ రూపము ఫినిష్ అని రాయాలి. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్. ఎప్పుడైనా సరే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యావ్, హ్యాజ్ ఉంటుంది. ఈ హ్యావ్ లేదా హ్యాజ్ వచ్చినప్పుడు వర్బ్ యొక్క 3వ రూపం వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ జస్ట్ అనేటువంటిది ఇండికేట్ చేయాలి. జస్ట్ అనేది ఇండికేట్ చేస్తే దట్ సెంటెన్స్ మస్ట్ బీ ఇన్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్. దట్ మీన్స్ ద వర్క్ హ్యాస్ జస్ట్ కంప్లీటెడ్. అది అప్పుడే పూర్తి అయిపోయినట్టుగా చెప్పచ్చు. అలా చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ సెంటెన్స్ ఉపయోగిస్తాము. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించినాము అంటే దేర్ మస్ట్ బి హ్యావ్ ఆర్ హ్యాజ్. హ్యావ్ లేదా హ్యాజ్ అనేది ఉంటుంది. అండ్ ఇట్ మస్ట్ బి కంప్లీటెడ్ విత్ జస్ట్. జస్ట్ అనే దాకా కంప్లీట్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే దే హ్యావ్ కమ్ జస్ట్. దే హ్యావ్ కమ్ జస్ట్. జస్ట్ అనేటువంటిది ఉపయోగించడం వల్ల కమ్ అనేటువంటిది రాశాము. కమ్ అనేటువంటి వర్బ్ యొక్క 3వ రూపము కమ్, కేమ్, కమ్.
కాబట్టి హ్యావ్ అనేది ఉండడం, హ్యాజ్ హ్యావ్ అనేది ఉన్నట్టయితే అప్పుడు మూడవ రూపం రాయాలి. మూడవ రూపం రాసిన తర్వాత జస్ట్ అనేది యాడ్ చేయాలి. సో ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్ జస్ట్, షీ హ్యాస్ కమ్ జస్ట్, దే హ్యావ్ ఫినిష్డ్ దేర్ వర్క్ జస్ట్. జస్ట్ ఇండికేట్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి థర్డ్ది ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్. హ్యావ్ హ్యాజ్ అనేటువంటిది ప్రజెంట్ టెన్స్లో వస్తుంది. ఎవ్రీబడి షుడ్ ఇన్ఫార్మ్ దట్. ప్రతి ఒక్కరికి చెప్పే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏమంటే హ్యావ్ హ్యాజు ప్రజెంట్ టెన్స్లో వస్తుంది. హ్యాడ్ అనేది మాత్రం పాస్ట్ టెన్స్లో వస్తుంది. హ్యావ్ ఉపయోగించాలి అంటే ఐ, వి, యు, దే రాయాలి. అందులో ఏదైనా ఒకటి ఉండాలి. హ్యాజ్ ఉపయోగించాలంటే హీ, షీ, ఇట్ ఒక వ్యక్తి యొక్క పేరు. ఈ నాలుగిట్లో ఏదైనా ఒకటి రాసినప్పుడు సబ్జెక్టుగా అప్పుడు హ్యాజ్ రాయాలి. కానీ హ్యాడ్ ఇండికేట్స్ పాస్ట్ టెన్స్. హ్యాడ్ ఇండికేట్స్ పాస్ట్ టెన్స్. హ్యాడ్ రాసాము అంటే ఆ ఇన్సిడెంటు, ఆ వాక్యము, ఆ ఇన్సిడెంటు పాస్ట్ టెన్స్లో జరిగినట్టుగా అర్థము. హ్యాడ్ రాసాము అన్న తర్వాత వర్బ్ యొక్క మూడో రూపం ఉండాలి. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏమంటే దీనికి ఎప్పుడైనా సరే పాస్ట్ టెన్స్లో ఒక సింపుల్ తప్పించి మిగిలిన మూడు వాక్యాలు అంటే పాస్ట్ కంటిన్యూస్ కానీ, పాస్ట్ పర్ఫెక్ట్ కానీ, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ ఆ మూడు సెంటెన్స్లు రాయాలి అంటే అక్కడ ఇంకొక సెంటెన్స్ యాడ్ చేయాలి. రెండు సెంటెన్స్లు ఉన్నప్పుడే, రెండు టెన్సెస్ ఉన్నప్పుడే, రెండు సంఘటనలు జరిగినప్పుడే, రెండు వాక్యాలు రాసినప్పుడే నీవు పాస్ట్ టెన్స్ గురించి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది జరిగింది అంటే ఇంకొకరు చూసి ఉండాలి. వాళ్ళు చూడడం అనేటువంటిది ఒక వర్కు, ఇది చెప్పడం అనేది ఒక వర్కు. రెండు వర్కులు జరిగితేనే, రెండు పనులు జరిగితేనే, రెండు సెంటెన్స్ ఉంటేనే పాస్ట్ టెన్స్లో పర్ఫెక్ట్ కానీ, పాస్ట్ టెన్స్లో కంటిన్యూస్ కానీ, పాస్ట్ టెన్స్లో పర్ఫెక్ట్ కంటిన్యూస్ కానీ చెప్పచ్చు. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ వెన్ దే కేమ్. వెన్ దే కేమ్ అనేది రెండవ వాక్యము. ఈ రెండవ వాక్యం వెన్ దే కేమ్ వారు వచ్చేసరికి, వారు ప్రవేశించేసరికి, వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్. నా వర్క్ పూర్తి చేశాను. నిన్నటి రోజు వాళ్ళు వచ్చారు. నిన్న వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళు రావడానికంటే ముందు నా వర్క్ పూర్తి చేయడం జరిగింది. ఆ రెండు సంఘటనలు కూడా పాస్ట్ టెన్స్లో జరిగింది, భూతకాలంలో జరిగింది. అలాంటప్పుడు చెప్పడానికి రెండు రకాలైనటువంటి సెంటెన్స్ అవసరము. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై వర్క్ అనేటువంటిది జనరల్గా వెన్, వైల్ అని రెండు ఉన్నాయి. ఈ రెండు కూడా కంజంక్షన్స్, ఆ సెంటెన్స్ కలపడానికి ఉపయోగించేది. వెన్ అనేటువంటిది రెండు వాక్యాలను, వైల్ అనేటువంటిది రెండు వాక్యాలను, పాస్ట్ టెన్స్లో జరిగిన రెండు వాక్యాలను కలపడానికి ఉపయోగించేటువంటి పదము. కాబట్టి ఈరోజు సింపుల్గా ఐ ఫినిష్డ్ పాస్ట్ సింపుల్, ఐ హ్యావ్ ఫినిష్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్, ఐ హ్యాడ్ ఫినిష్డ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పాము, తెలుసుకున్నాము. నెక్స్ట్ రూల్ ఏమంటే పాస్ట్ టెన్స్లో చెప్పడానికి రెండు వాక్యాలు ఉపయోగించాలి. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నేను చెప్పిన కంటెంట్ మీకు అర్థమైనట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ.